మీకు వాహనం ఎట్లా వస్తుందా? వస్తుంది ఆ? వస్తుంది వస్తుంది లోపల కూడా పెట్టుకున్నారు మొత్తం అన్ని జగన్ అన్నే లోపల ఇల్లు అన్ని ఇంట్లో ఇంటి దగ్గర కూడా. కూడా ఎందుకని? అంటే ఆయన మా హీరో అంతే. అంతే. ఎందుకని హీరో అయ్యాడు? ఎందుకనంటే వాళ్ళ నాన్న కానీ ఆయన కానీ అంటే మా ఫ్యామిలీ కూడా అంతే. ముందు నుంచి ఇండియన్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పటి నుంచి వైసీపీ. ఏంది ఇక్కడ నగిరి నియోజకవర్గం ఇది. అవునవును ఇక్కడ ఎట్టుంది బాగా? రోజా మళ్ళీ వస్తుందా? వస్తుంది కన్ఫామ్. ఆమె ద్వారా మీకు జరిగిన లబ్ధి ఏంటి? గ్రామం ఏదో బాగానే జరిగింది ముందు కన్నా. నాడు నేడు అప్పటికి ఇప్పటికి స్కూళ్ళల్లో కానీ వర్షాలు కానీ తేడాలు మీకు ఏమనిపిస్తుంది? తేడాలు అంటే ఇంకా అన్ని అందరికి కనిపించేవి కదా, మాకే కాదు అందరికి కనిపించేటి తేడాలు. స్కూల్ బాగుంది, బాగుంది. రైతు భరోసా వస్తుంది, A to Z పథకాలు ఎలాంటివి ఏ పార్టీ ఇది లేకుండా అందరికీ టీడీపీ వాళ్ళకి కూడా, మాకంటే టీడీపీ వాళ్ళకే ముందు చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారంటే ఎస్సీ ఎస్టీ కులాల వాళ్ళకి ఎక్కువ చేస్తున్నారు, అగ్రవర్ణాల వాళ్ళకి తక్కువ చేస్తున్నారు, పార్టీ అంతా అటువైపే ఉంది, ప్రభుత్వం అంతా అటువైపే ఉంది, మాకేం లేదు అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు. వాళ్ళు ఏదో ఒకటి చెప్పాలి కదా, వాళ్ళకి ఇంకేం వేరే ఏం లేదు చెప్పేది. ఇట్టే చెప్పుకోవాలి, అబద్ధాలు చెప్పుకో బతకాల. ఇప్పుడు మీరు తమిళనాడుకు దగ్గరలో ఉంటారు కదా, తమిళనాడు ప్రభుత్వము కూడా కొంత చూస్తుంటారు మీరు, ఎందుకంటే బార్డర్లో ఉన్నారు. ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా చూస్తుంది. అక్కడ సంక్షేమ పథకాలు, ఇక్కడ సంక్షేమ పథకాలు. ఏ ప్రభుత్వం చేయలేదు, ఇంకా చేయదు కూడా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రాకపోతే కష్టమేనా? కష్టమే, తిరగబడుతుంది ఊరికే, వేస్ట్. కాబట్టి మళ్ళీ వైసీపీ వస్తుంది. రావాలి కాదు, వస్తుంది. మీకు గ్యారంటీ, నమ్మకం ఉంది? అందరికీ గ్యారంటీ, టీడీపీ వాళ్ళకే నమ్మకం. అయితే ఎలాంటి వ్యతిరేకత లేదు గ్రౌండ్ లెవెల్లో? ఎక్కడా లేదు. మరి నగిరి నడిబోడ్లోనే రోజమ్మ సరిగ్గా పనిచేయట్లేదు పేరుంది, ఇక్కడ ఎట్టుంది? అవి అంతా ఒట్టి మాటలు. ఏదో వ్యతిరేకత ఉంది ఇక్కడ అని ఏం లేదు, ఎదురు లేదు ఇక్కడ. జగన్మోహన్ రెడ్డి పాలనే మీకు ప్రత్యేకంగా నచ్చడానికి గల కారణాలు ఏంటి ప్రధానంగా? కారణాలంటే ఏదైనా సరే పెట్టిన పథకం పెట్టినట్టు అమలు చేశారు ఆయన. అబద్ధాలు చెప్పలే, దొంగ మాటలు చెప్పలే. ఇక్కడ మాట అబద్ధం, అందరూ దొంగలే టీడీపీలో. అందువల్ల మీకు అది. అవును. ఓకే.